ఎల్పియు ప్లేస్మెంట్ల రికార్డులు సృష్టిస్తోంది. ఫైనల్ ఇయర్ స్టూడెంట్ 2.5 కోట్ల ప్యాకేజ్ పొందుతున్నారు. 1700 మందికి పైగా ఎల్పియు స్టూడెంట్స్ 10 లక్షల నుంచి 2.5 కోట్ల ప్యాకేజెస్ పొందారు. విద్యా విప్లవం ప్రారంభమైంది లవ్లీ ప్రొఫెషనల్ యూనివర్సిటీలో. నా దగ్గర ఇంతకుముందు చూపించినటువంటి కేకే సర్వేతో పాటు ఐఐటి నిపుణులు ఇచ్చిన సర్వే, రైజ్ ప్రవీణ్ పుల్లట ఈ మధ్య కాలంలో వరుసగా పెడుతూ వస్తున్నారు కొన్ని. అవి సునీల్ మద్దాల ఓ జర్నలిస్టు, శ్రీనివాస్ జర్నలిస్ట్, వీళ్ళు స్వయంగా ఈ కూటమి ప్రభుత్వం పైన అసంతృప్తి, అవన్నీ కూడా మనకు వీడియోస్ ఉన్నాయి, సాక్ష్యాలు ఉన్నాయి, ఇవన్నీ ఉన్నాయి. ఈ వీటి గురించి మాట్లాడడం కంటే ముందు నాకు ఆసక్తికరమైన విషయం, ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే ప్రభుత్వమే స్వయంగా ఐవీఆర్ఎస్ సర్వే చేస్తూ ఇప్పటికిప్పుడు ఎన్నికలు జరిగితే ఏ పార్టీకి వేస్తారని అడగాల్సినటువంటి అగత్యం ఎందుకు ఏర్పడింది? ముందుగా సాక్షి టీవీ ప్రేక్షకులకు నమస్కారం అండి. అలాగే ప్యానల్లో ఉన్న మిత్రులకి మీకు కూడా నమస్తే అండి. సార్ ఒకటి గుర్తుంచుకోండి, మన మొహం మనం అద్దంలో చూసుకుంటే మన గురించి మనకన్నా ఎక్కువగా వాడికి తెలియదు. ఈజీగా చెప్పేస్తున్నారు. అదే తెల్లారు లేచి ఈ చెవులు పుల్లడిపోయేలా ఈ తెపేలా ఛానల్ నుంచి వచ్చిన మృదంగ వాద్యాలు, ఇవి నిజం లోపల ఉన్నోడికి ఎలా ఉంటుంది, అవి ఆర్తనాదాల్లో వినిపిస్తూ ఉంటాయి. అంటే ప్రజల్ని ఎన్నాళ్ళు మోసం చేస్తాం అన్న దగ్గర ఎక్కడో దగ్గర అంతర్లీనంగా ఒకటి నడుస్తూ ఉంటుంది. అరే మనం గురించి మనమే సిగ్గుపడదామని. అలాంటప్పుడు ఈ ఐవీఆర్ఎస్ సర్వేలు అవన్నీ మొదలెడతారు. అప్పుడు అందులో కూడా మొహం మీద ప్యానీలు కలిపి జల్లినప్పుడు ఒక ఆశాజనకంగా ఒక కేకే గారు లాంటి వాళ్ళని పట్టుకుంటారు. సార్ మీరు లాస్ట్ టైం మీరు చెప్పిన వల్లే మా పని అయింది సార్ 124 అని. ఆయన అయితే మహాఘోరంగా ప్యానీలు కలిపి ఏకంగా కల్లాపు కాదు ముఖం మీదే జల్లేస్తున్నాడు ఆయన. ఈ సారాంశంలో ఎలా ఉంటుందంటే సార్, మీరు అంటే లాస్ట్ టైం మేము సంక్షేమ పథకాలు అందుకున్న వాళ్ళు దీని మీద ఉద్దేశించి మేము సర్వే చేసుకుంటే దాని మీద వచ్చిన అవుట్కమ్కి మేము ఎవరి దాకా తిట్లు తింటున్నాం. ఇప్పటికీ తింటున్నాం. మొన్న 4వ తారీఖున అయితే నాకు కూడా దినాలు పెట్టారు. ఎక్కువ మళ్ళీ ఏడాది తర్వాత బాగా గుర్తు చేశారు. బాగా గుర్తు చేసి మా దినాలు బాగా జరుగుతున్నాయి, అది వేరే సంగతి. ఇప్పుడు ఏంటంటే నేను ఓవరాల్గా ఒక విషయం తెలుసుకున్నా. ఇప్పుడు సర్వే అన్నది ఒక నేను ఇందాక అద్దంలో చూసిన ప్రతిబింబాన్ని ప్రస్ఫుటించడానికి మా ప్రయత్నంగా ఎవడమట్టుగా చేస్తూ ఉంటాడు. ఇప్పుడు దీంట్లో చేసే దగ్గర 1 ఇయర్లోనే ఎంత బడబాగ్ని ఉంటే ఈ అక్యుములేషన్ నాన్సెన్స్ సెకండ్ ఇయర్కి ఖచ్చితంగా లీడ్ అవుతుంది. ఎందుకంటే నేను మీరు చెప్పక్కర్లే, వాళ్ళంతటి వాళ్ళే 6 సంక్షేమాలు మీకు ఇంక తిరగబెట్టేస్తాం ప్రపంచాన్ని అంటే జగన్మోహన్ రెడ్డి గారు అలో లక్ష్మణ్ అరే బాబు వినండ్రా బాబు మన ఆర్థిక పరిస్థితి అర్థం కావట్లేదు మీకు, మనకున్న దాంట్లో ఎంతకైనా మేము చేయలేం ఇంక్లూడింగ్ పెన్షన్ అంటే వాళ్ళకి మీరు జాక్పాట్ ఎలా అలవాటు అంటే సార్ ఎలక్షన్స్ జస్ట్ 3-4 నెలల ముందు 1000 రూపాయల పెన్షన్ 2000 చేసేయడం, 2000 3000 చేయడానికి ఒక 5 సంవత్సరాల ప్రణాళికాబద్ధంగా పెంచడానికి ఇవాళ మిగిలిన ఇవ్వకుండా జస్ట్ సంక్షేమం ఒకటే ఇవ్వడమే, మిగిలిన గాలికి వదిలేశారు. నేను కాదు, బడ్జెట్లో ప్రవేశపెట్టిన సిలిండర్ విషయంలో 45 రోజులు టెన్యూర్ 90 రోజులకు కూడా రాని బడ్జెట్ ప్రవేశన మనం చూస్తాం. అయితే 3 సిలిండర్ల విషయం అంటే ఈ రెండే కొంచెం ప్యారల్గా జరిగినవి. వాళ్ళంతటా వాళ్ళ నోటితో చెప్పింది ఏంటి, ఆగస్టు 15కి ఫ్రీ బస్ అన్నారు, సంవత్సరం చెప్పలేదు, గాబరపడకండి. ఇక్కడ మీరు మండలి వేదికగా గౌరవ విద్యాశాఖ మంత్రి గారు ఏప్రిల్ మే నెలలో అమ్మఒడి అన్నారు, జూన్ ఇంకో వారం రోజుల్లో స్కూల్ కంటే నేను చంద్రబాబు నాయుడు గారు దీని గురించి ఆలోచించి ఒక కమిటీ వేస్తాం అంటున్నారు. అంటే దీని మీద చర్చలు తండోపతండాలు జరుగుతాయి. అంటే ఇంచుమించు సరిసేట అన్నమాట. అంటే ఓవరాల్గా రైతులకేదో కేంద్ర ప్రభుత్వం నాకు తెలిసి 2 విడతలుగా ఇచ్చింది, ఇప్పటికీ రూపాయి ఇవ్వలేదు. ఇంకా మిగిలింది ఏమో సార్, మన రామారెడ్డి గారు చెప్పినట్టు నీకు 15,000 నీకు 15,000 నీకు 15,000 అచ్చబొమ్మ ఆడుకుంటున్నారు. ఇంకా మిగిలింది ఆడపిల్లలందరికీ 18,000 సంవత్సరానికి, దానికి కూడా అచ్చబొమ్మ ఆడుకుంటున్నారు. ఇంటికి 100 అంటే మరి ఇంటింటికి వెళ్ళి ఆడపిల్లలు కనబడి ఇలా దండం పెట్టి వెళ్తున్నారు, అమ్మ నీకు 100 అని. అంటే ఒక 15,000 అయిపోయినట్టు. 2 రోజుల తర్వాత ఒకసారి కనబడి నమస్తే అమ్మ అంటే మరి 200 అయిపోయినట్టు. అలా మరి ఎన్ని 100 పెట్టారో చూడండి. మీరు ఇంట్లో 3 పిల్లలు ఉంటే వాళ్ళు వారంకో 100 పెడుతున్నారు. సో ఇంకా చూసుకుంటే మిగిలిన ఇంకేమున్నాయి సార్, నిరుద్యోగ వృత్తి అది ప్రతిసారి లాస్ట్ 2-3 మంత్సే గిమ్మిక్ అది. నెక్స్ట్ మిగిలింది ఇంకేముంది, 50 సంవత్సరాలు 40 సంవత్సరాలు దాటిన బీసీలకి వాళ్ళకి పెన్షన్లు అన్నారు. అవైతే సముద్ర కెరటాల్లో ఉన్న ప్రాంతం వాళ్ళకైతే బాగా అర్థం అవుతాయి. ఈ నెల 1వ తారీఖు నాకు పెన్షన్ వస్తుందని రాసుకోండి, ఒక కెరటం వచ్చి ఎత్తుకెళ్ళిపోద్ది మేము ఏదో రాసింది అర్రే అని మళ్ళీ రాస్తూ ఉండడు. ఈ 30 రోజులు రాస్తే 1వ తారీఖు వస్తుంది, ఈసారి గ్యారంటీ అని రాసుకుని వెళ్ళండి మళ్ళీ తీసుకెళ్ళిపోతుంది. అంతకు మించి ఇంకేం లేదు. సో అలాలే అన్న పాట ఒకటి పాడుకుంటూ ఇప్పుడు ప్రభుత్వం ఎందుకు చేసుకోవాల్సి సైలెంట్ కూర్చోవచ్చు కదా, ఏమైంది? ఆత్రం ఆగిపోతే ఏమవుతుంది, అరే మనం ఎంత వదలగొడుతున్నాం కదా. మీకు ఎప్పుడైనా ఒకటి గుర్తుంచుకోండి సార్, వీళ్ళు అబద్ధాల పునాదుల మీద ఏర్పడిన ఒక ప్రభుత్వానికి ప్రతి నిమిషం నిద్రలేని రాత్రులే ఉంటుంది, కాలరాత్రులు. దానికి వాళ్ళ ప్రాబ్లం ఏంటంటే ఇప్పుడు ఎక్స్చేకర్కి మనకి రాష్ట్ర ఖజానాకి ఆదాయ వనరులు నేను 1,00,000 సార్లు చెప్పాను. ఏది ఒక ఎలక్ట్రిసిటీ ఛార్జెస్ అనుకోండి, లేకపోతే మున్సిపల్ ట్యాక్సెస్, నెక్స్ట్ ఆర్టీఏ వ్యవస్థ, లెక్కరు అండ్ మోరోవర్ స్టాంప్స్ అండ్ డ్యూటీస్, మున్సిపల్ శాఖ పనులు, ఇవే కదా ఆదాయ వనరులు. వీటిలో మీరు పెంచింది ఏమైనా ఉంటే చెప్పండి ఒకసారి. స్టాంప్స్ అండ్ డ్యూటీస్ ఎంత పెంచారు చూడండి.
నెక్స్ట్ ఇవన్నీ మీరు అగ్రిగేట్ని చూసుకుంటే ఎన్నెన్ని పెరిగి ఉన్నాయి, లిక్కర్ ఛార్జెస్ ఎలా పెరిగి ఉన్నాయి తెలుసు. నెక్స్ట్ మీకు పెట్రోలియం ప్రోడక్ట్స్ అప్పుడు చిన్నపిల్లలు చేసి మనకి మోసం చేయడం, ఏ రాష్ట్రంలో లేనిది ఇక్కడే ఉందని అందరూ ఊగిపోయారు కదా, మరి అవే కంటిన్యూ అవుతున్నాయి కదా. అంటే ఎక్స్చెక్కర్ రెవెన్యూ సురక్షితంగా వాయిస్ మార్చారు వాళ్ళు, అలాగే వాయిస్ మార్చి చెప్పారు సార్. ఓకే మాకు అలవాటే ఇదేంటిదని భయంతో వచ్చి రాగానే బాదురే అని చెప్పారు సార్. బాదురే అంటే ఈ లేట్ చంద్రబాబు నాయుడు గారికి ఉన్న అపార అనుభవంలో మమ్మల్ని ఎవరిని బాధరంటే మన పోలీసులు కొట్టారు చూడండి, కుక్కను కొట్టినట్టు కొట్టారు. అంతకన్నా ఘోరంగా 6 కోట్ల ప్రజల్ని కుక్కను కొట్టినట్టు కొట్టి 18,500 కోట్ల ట్రూ అప్ ఛార్జీలు. ఎప్పుడు 21-22 సంవత్సరం, 22-23 సంవత్సరం, ఎప్పుడు 23-24, ఇవన్నీ కలిపి మన ఎత్తిమే పిడి పోలీసులు యువకులను కొట్టడానికి, కూటమి ప్రభుత్వం ప్రజలను కొట్టడానికి దాన్ని దుప్పటేసుకోవడం అంటారు. రెండు ఒకటే. ఈ జేబుకు కొడితే ఆడు కాళ్ళకు కొట్టాడు, అంతేనా? అంతే గుర్తుంచుకోండి. జీవితాన్ని కొట్టారు, వాళ్ళు కాళ్ళు కొట్టారు. ఇప్పుడు జీవితమే పోతుంటే ఆ దెబ్బల సుఖం అన్న పరిస్థితికి వచ్చారు మనం. సో ఇప్పుడు మీరు ఇవన్నీ చూస్తుంటే ఈ సంవత్సరం గడిచిపోయింది, మళ్ళీ ఈ సంవత్సరం 2వ సంవత్సరంకి వచ్చారు. అలా మూవ్ అంటే ఏంటి నువ్వు 4 ఏళ్ళు ఇచ్చావు, 3 ఏళ్ళు ఇచ్చాను. మా డిబేట్లో మా శేఖరును మా సురేష్ వెళ్తారు ఆ ఛానళ్ళకి, వాళ్ళైతే ఇంక మాట్లాడిన ఒకటి సౌండ్లు కూడా మ్యూట్ చేసేస్తారు, ఇవి సౌండ్ తగ్గించేస్తారు. వాళ్ళు లబో దీపం అని మళ్ళీ ఈ మధ్యన కొత్తగా ఎటకారం సర్కాసం నేర్చారు ఆ ఛానల్లో. అరే ఆడు చెప్పినవన్నీ నిజాలు, మన మాట వెళ్ళరు. వీళ్ళేమో నెత్తినోరు కొట్టుకుని మూకీ వార్తలు ఉంటాయి చూడండి, వాళ్ళిద్దరూ అవే. అయినా సరే వాళ్ళ ప్రయత్నం మానరు, టర్మ్ వచ్చినప్పుడు ఏదో వాళ్ళు సోవాల్సి వస్తున్నారు, అది వేరే సంగతి. సో ఇక్కడ ఈ మూకీ వార్తలకు కూడా వెళ్ళి కూడా ప్రజలకు తెలియజెప్పే కార్యక్రమంలో వీళ్ళ పరంగా మేము కూడా ఆ ఛానల్లో డిబేట్లకు వెళ్తాం సార్, ప్రాణాలకు తగ్గించి. మాకు వచ్చిన అవకాశాలు మేము డేటా చెప్తుంటాం. డేటాలు ఎందుకు సార్ సీరియస్ అయిపోయి యాంకర్ ఉన్నాడు, పోనీ వాళ్ళకి ఛాన్స్ ఇచ్చి ఇది ఏడు చేశారు చెప్పనండి, ఊకిళ్ళు బాబాయ్ అమ్మ ఆ చెల్లికి అన్యాయం చేశారు, ఇవే ఆవ్యాసం కథలు తప్ప ప్రజలు కొరిగేదేముంది. అదే సార్, అది ఎలక్షన్స్ తర్వాత కూడా మొన్న మహానాడులో కూడా అదే కదా చేశారు, ఇప్పటికీ వదలట్లేదు వాళ్ళు. ఈ రోజుకి అదే పంచవర్ష ప్రణాళిక. ఈ మధ్య కొత్తగా లేటెస్ట్గా ఆ రైలు తగలబడిపోయిన దానికి ఒక జీవో ఇచ్చి దాని మీద చర్చలు లేపేసి తెల్లారిసకల్లా జీవో మార్చి ఇచ్చి కూడా రద్దు చేస్తూ జీవోని అది చర్చ ఎక్కడ చేయనివ్వట్లే. సో అలా ప్రతి నెల కాదంబరనత్వం అయితే మొదలెట్టారు, లడ్డూలతో మొదలెట్టారు, గుడమేర వాగుకి ఆల్టర్నేటివ్స్ క్రియేట్ చేశారు. మీరు చూపించేదాకా వాళ్ళకి సిగ్గే రాలేదు. అది ఈ గారు వచ్చి చెప్పితే ఆ రోజు మన ఎవరైనా మన ఆయన పేరేంటి జర్నలిస్ట్ జనాలకు ఎగ్గట్టి మరిపోతాడు ఆయన, మీ సాక్షి జర్నలిస్ట్. ఆయన వెళ్ళి మొత్తం ఉన్నది ఉన్నట్టు పచ్చి నిజాలు చెప్పిస్తే 48 గంటల ముందే వాగుకి అలర్ట్ వచ్చింది. ఎంఆర్ఓ ఇస్మాయిల్ గారు చెప్పిన దానికి ఆ రోజు నెక్స్ట్ డే నుంచి సీన్ కట్. మళ్ళీ రేషన్ షాపులు రద్దు చేశారు. చిన్న లాజిక్ చెప్తా, ఆ రేషన్ వాహనాలన్నిటికీ మళ్ళీ బుడమేరు వాక్కి వాడుకున్నారు సార్ మొత్తం వాడిది. అక్కడ మళ్ళీ ప్రభుత్వం ఖర్చు కాదు, వాలంటీర్లు కావాలి, ఈ వాహనాలు కావాలి, రెండూ ఉపయోగపడి వాళ్ళే చెప్తారు మేము ఎవరికి ఫుడ్ అందించలేకపోయామని. మళ్ళీ ఇదేంటిది, అందరూ దాతలు ఇచ్చారు డబ్బులు, దాతలు డబ్బులు ఇచ్చి ఎక్కడిచ్చారా సార్ మీరంటే అవును కదా. నారాయణ గారేమో నోవటల్ నుంచి పులిహార పొట్లాలను బిర్యానీలు తీసుకొచ్చారు. ఆ ఖర్చు కూడా మా బొట్టబోయిన తెచ్చుకుంటే ఎవరు సుబ్బయ్య హోటల్ నుంచి 7గురు తినొచ్చు. మనం ఇదే డిబేట్లు ఎన్నిసార్లు మాట్లాడాం సార్. అంతంత డబ్బులు ఖర్చు పెట్టి కూడా ప్రజా వ్యతిరేకతను మూట కట్టుకుంది కాక ప్రజలకు ఏడు చేసావో చెప్పరు. పోనీ ఇన్ని చేశారా బాబు, మీరు సంక్షేమం ఉపాధి కల్పన అనగానే ఈ తపేలా ఛానల్లో రెడీగా రాసేస్తాడు. నేను ఇందాక ఆదాయ వనరులు చెప్తూ దగ్గర ఎక్స్చేకర్కి 1,09,000 కోట్లు ఎంతో లెక్కర్ వల్ల ఆదాయం వచ్చింది సార్ కంపారిటివ్గా. ఇందులో 95,000 కోట్లు ఫ్రాడా. అలా ఛానల్లోడికైనా బుద్ధి ఉండాలి, లేకపోతే రాసేవాడికైనా అరే ఇదేంటి 10% 20% రాసేటప్పుడు ఎంత రాస్తే నిజమైతే ఎంతో కొంత రాయొచ్చు. అబద్ధం రాస్తున్నప్పుడు మార్గదర్శి వేలం పట్లగా 95,000 కోట్లు రాసేస్తారా, 1,00,000 కోట్లు కూడా 1,09,000 కోట్లు 95,000 కోట్లు అన్యాయంగా తినేస్తే ఎక్స్చేకర్ మళ్ళీ అనితా మేడ్ చెప్తుంది మా హోమ్ మినిస్టర్, అరే మీ అయితే ఆగిండ్రా ఆ పైసలు వచ్చినారా రాష్ట్ర ఖజానికి, అవేరా మీకు అమ్మఒడి ఇచ్చారు, లెక్కలన్నీ వాళ్ళే చెప్తారు, మళ్ళీ ఒక పక్క వాళ్ళే చెప్తారు. అదే డబ్బులు మళ్ళీ అన్ని పథకాలకు ఇచ్చారు. మీకు ఇంకా ఆశ్చర్యకర విషయం, 9 నవరత్నాలు 98% స్ట్రైక్ రేట్ మీకు తెలుసా, 2,57,000 కోట్లు ఖజాన్ని తీసి ఇచ్చాడు. ఇలా ఎవడని ఇస్తారా? మరి మీరు ఏంట్రా బటన్లు నొక్కడు టకా 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 టైప్ మిషన్ నేర్చుకోండి, అట్లీస్ట్ టైప్ కోడ్ వస్తుంది. ఒక్క నిమిషం సార్ మీరు దాటికండి. మాకేంటంటే ఈ సంక్షేమాలు చేయక అమరావతికి ఒక ఇటుక పెట్టక ఐకాన్ టవర్స్ అంటారు, మా శేఖర్ చూపించాడు వీడియో కూడా. ఐకానిక్ టవర్స్ అంటే మా రంగా గారిని ఇక్కడి నుంచి పంపించారు అగ్రికల్చర్ యూనివర్సిటీ ప్రదాతకి. ఆడ ఆంధ్రప్రదేశ్లో సన్మానం చేస్తారని 5 ఏళ్ళు చూస్తే ఈ జగన్మోహన్ రెడ్డి గారే నానా తెప్పలు పడి ఒక ఐకానిక్ టవర్స్ కట్టారు అగ్రికల్చర్ యూనివర్సిటీ. నెక్స్ట్ మీరు విద్య వైద్య ఆరోగ్యమే ప్రామాణికం ప్రజలకు ఇవ్వాల్సింది. ఈ లేట్ ఆరోగ్యశ్రీ 6,400 కోట్లు బాగా ఇవ్వలేదు. విద్య అంటే సంవత్సరం పాటు ఇంగ్లీష్ మీడియం ఎత్తేసారు, బైజూస్ లేదు, ఐప్యాడ్లో రిజల్ట్స్ చూస్తే బాధ్యత లేని విద్యాశాఖ మంత్రి ఉండి 60,000 మంది రీవాల్యుయేషన్ అప్లై చేస్తే 11,000 మంది పాస్ అయ్యారు. కర్మకాల 50,000లో 100 మంది పాస్ అవ్వరు సార్ అప్లై చేసి ఉంటే. దానికి బాధ్యత లేకుండా ఆవ్యాసం మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారు అంటే విద్యా వైద్యానికి ఆయన ఏం చేశాడో అందరికీ తెలుసు. ఆరోగ్యశ్రీ బిల్లు ఎవరు, విద్యను పట్టించుకోరు,
వైద్యం సంగతి దేవుడు ఎరుగు. ఇంకా మరి ఇంకేంటుంది ఈ ప్రభుత్వం వల్ల? Yes. ప్రాథమిక కర్తవ్యాలు విస్మరించిన ఈ ప్రభుత్వానికి నెగిటివ్ కాక ఏమవుతుంది? ఇదంతా అక్యుములేటెడ్ నాన్సెన్స్. ఈ తాపత్రం ఇలా ఏంటంటే సార్, నెక్స్ట్ ఈ ఇయర్ కంప్లీట్ చేసి జనగణన ఇది డిలిమిటేషన్ అయిపోద్ది, 3 ఏళ్ళు ఎలక్షన్. వీళ్ళు ఏంటంటే లాస్ట్ 6 నెలల నుంచి మా అమ్మాయి అనిపిద్దామని కార్యక్రమానికి తెరలేపారు. ఈ సర్వేలో దీని సారాంశం ఏంటంటే, పెద్ద ఆయన ఖచ్చితంగా ఉన్నాడు, వీళ్ళతో పపెట్ షో నడిపిస్తుండు. అమ్మ పవన్ కళ్యాణ్ యాక్షన్ అనగానే టెంగి డ్యాన్స్. నెక్స్ట్ చంద్రబాబు నాయుడు గారు మీరంటే టెంగ్. లోకేష్ బాబు నువ్వు ఢిల్లీ వస్తారా, పప్పనం తిందద్దరం అని చెప్పి తినేసిన తర్వాత నువ్వు బ్రహ్మాండంగా ఉంది, నీకు బ్రహ్మాండం భవిష్యత్తు ఉంది అనగానే పంపించేస్తున్నారు. వాస్తవానికి ₹1 బీహారోడు ఇదే క్లెక్చర్ మీద ఉన్నదానికి ఎంత గ్రాంట్లు తెచ్చుకున్నాడో చూడండి. మన వాళ్ళు ఎంత ఇచ్చారు వాళ్ళే చెప్పారు, నేను కూడా కాదు. 38,000 కోట్ల పైచీలకు గ్రాంట్లు ఎక్స్పెక్ట్ చేసి 21,000 కోట్లు ఎంత తెచ్చారు. మరి ఎవరి ముక్కలో పెడతారు తీసుకొచ్చి? పోనీ ఏమైనా ఉద్ధరించారంటే, ఏకైక ఘనకీర్తి ఈ 5 సంవత్సరాలు ప్రభుత్వం ఇచ్చిన పాపానికి వాళ్ళు చేసిన మొదటి పని ఏంటంటే 39 కోట్లు ఖర్చు పెట్టి అమరావతిలో కంపలు కొట్టారు. ఇది తప్ప ఇంకేమైనా పని చేశారని అడగండి. ఓ పక్క సంక్షేమం లేదు, 4 లక్షల ఉద్యోగాలు కలపనంటే ఇటు మా తపేల ఛానల్లో రచించాడు. 4.87 కోట్ల పెట్టుబడులు వచ్చేట 4,87,000 కోట్లు ఉపాధి కలిపారు. ₹1 ఒక ఉద్యోగమా? మరి నీ లెక్క ప్రకారం అయితే మొత్తం రాష్ట్రం అంతా ఇలా ఐటీ కై కట్టుకుని ఐటీ వేసుకుని వెళ్ళిపోవాలి మీ ప్రకారం. రైట్. కామెడీకి కూడా అర్థం ఉండాలి సార్, ఇవి కాదు వాళ్ళు వేసిన ఒకటి అలా క్లిప్పింగ్ పెట్టండి. రైట్. ఈ సర్వేలు చేయించుకుని ఏం చేసినా సారాంశం ఏంటంటే, మీకు ఆర్తపల్లెలు రెడీగా ఉన్నాయి, జాగ్రత్తగా ఉండను. రైట్.